డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుల్లో మనకి ప్రతి చోట కూడా వినిపించేటువంటి మాట ఆర్గానిక్ సేంద్రియంగా పంటలు ఎలా పండించాలి అనేటువంటిది మనకి ఈ మధ్యన ఎక్కడ చూసినా సరే అదే జరుగుతుంది. ఆర్గానిక్ అవి వాడండి, ఆర్గానిక్ బియ్యం వాడండి అవి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎంటర్ చేసి ఆయన ఆర్గానిక్ పద్ధతిలో తను వ్యవసాయం పండిస్తున్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే సార్. మీ పేరేంటి సార్? నా పేరు గౌరీ శంకర్ అండి. సార్ ఏంటి మీరు ఎలా పండిస్తున్నారు ఇక్కడ? ఇది అరెకరం పొలం తీసుకున్నానండి. అరెకరం పొలం తీసుకుని ఆర్గానిక్ పంటలు ఏం చేస్తున్నాను. ఆర్గానిక్ అంటే సేంద్రీయ ఎరువులతో పండించిన పంట అనమాట. అంటే దీంట్లో ఆవు పెంట ఒకటి, తర్వాత ఏమో గొర్రెలు కట్టింటున్నాను, ఆవు పెంట వేస్తున్నాను. చేసిన తర్వాత శుభ్రంగా దాన్ని దమ్ము చేయించి పూడిపించానండి. పూడిపించేటప్పుడు పూడిపించిన తర్వాత దీనికి పిండి కొట్టాలి. పిండి కొడతలేదు నేను. ఓన్లీ 10 కేజీలు ఎర్రలతో తయారు చేసిన మట్టిని తీసుకొచ్చి రెండు మూటలు ఆవు పెంట వేసి కలిపి దాన్ని వెళ్తుంటే అది పిండి కింద తయారవి బలం చేకూరుతుంది. తర్వాత దీనికి ఈ పంటకి పురుగు పడుతుంది అనుభూతికి వెంటనే ఆవు మూత్రంలోనే ఎల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ, పచ్చిమిరకాయలు 1/2 కేజీ శుభ్రం నలగొట్టేసి 4 రోజులు ఆవు మూత్రంలో మూరబెట్టి దాన్ని స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసిన తర్వాత యాప నూనె, యాప పిండి అలాగా కొట్టి ఈ పంటని అభివృద్ధి చేసేలా చేస్తున్నాను. ఇది సేంద్రీయ ఎరువులతో పండింది, ప్యూర్ సేంద్రీయ ఎరువులతో పండించింది ఇది. ఇప్పుడు ఇలా మీకు దిగుబడి ఎరువులు కొట్టేదానికి దీనికి ఏమైనా దిగుబడి తేడా ఉంటుందండి? ఉంటుందండి. ఎరువులు కొట్టింది అయితే 4 బస్తాలు ఎక్స్ట్రా పడుతుంది, 4 బస్తాలు తక్కువ పడుతుంది. అయినా ఇది నెంబర్ 1 ఫుడ్. దీన్ని డయాబెటీ వాళ్ళు కూడా హాయిగా తినచ్చు, ఏ విధమైన ఇబ్బంది లేదు. మీరు ఏం వేస్తారు సార్ పంట ఇక్కడ? ఆర్జాలు వేస్తానండి. ఆర్జాలు వేస్తారు. మీకైతే ఈ సంవత్సరం పొడిగినా మీకు ఇవి సరిపోతాయి, మీరు పండించుకునేవి? సరిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.